Please subscribe Telugu 7 Media. సందీప్ రెడ్డి జాన్ జిగిరి అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ జిగ్రీస్ ఈవెంట్కి వచ్చినందుకు, అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మనం కో ప్రొడ్యూసర్ గారిని పిలుద్దాం. చిట్టెం వినయ్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుకుందాం. ప్లీజ్ కమ్. అండ్ అలానే డిఓపి గారిని కూడా ఈశ్వర్ ఆదిత్య. అరే గోదాం అనుకుంటే పైసలు లేవురా, ఎట్లా రా పోయేది? అరే నాకు ఒక అన్న తెలుసురా, ఎన్నో బ్యాచ్ల్ని డబ్బులు లేకుండా ఏం లేకుండా గోవా పంపించిండ్రు ఆయన. అవునా? ఆ, ఇంతకు ఎవరైనా? ఓ జే. ఓ జేనా? ఓజే ఎవరు? ఓజేగా ఒరిజినల్ జిగ్రీ. పిలిచేద్దామా? పిలిచేయి అన్న. ఓజే అన్న. ఓజే అన్న ఒక్కసారి రండి అన్న. ఏదో అన్నాడు. అన్నని ఎందుకు పిలిచావు అని అడుగుతున్నాడు జాపనీస్ లో. అన్న అదే ఎంతో మందిని నువ్వు పైసలు లేకుండా గోవా పంపించినా అంట కదా అన్న. మా దగ్గర కూడా పైసలు లేవన్నా, ఒకసారి ఎట్లా పోవాలో చెప్తే మేము పోతాం కదా అన్న. మమ్మల్ని కూడా. కార్తీక్ పైసలు లేకుండా గోవా వెళ్దామంటున్నావు. నీలాంటి బ్యాచ్ల్ని గోవా ఎట్లా పంపించాలో నాకు బాగా తెలుసు. పర్మిట్ రూమ్లో మా కాలేజ్ సీనియర్ చెప్పిన ఒక హైకు చెప్తా విను. జిగ్రీస్ ఓ జిగ్రీస్, జిగ్రీస్ ఓ జిగ్రీస్, హైదరాబాద్ టు గోవా కార్లో పో, క్యాలంగిట్ బీచ్లో దే, షాక్లో విస్కీ, స్టఫ్కి ఫిష్, జుచ్చాచు యాచు థియేటర్లో సూపర్ హిట్. జిగ్రీ ఓ జిగ్రీ, జిగ్రీస్ ఓ జిగ్రీ, లాస్ట్ వీక్ అదే జిగ్రీస్ ఓ జిగ్రీ. అరే November 14th జిగ్రీ సినిమా థియేటర్ లో వస్తుంది చూడకో అని అన్నాడు అన్న. ఓకే 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 అన్న చెప్పేసి మరి పోదామా గోవా? పోదాం. ఒక్క నిమిషం. గోవా వస్తున్నా, బాటిల్ జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆహా, అందరూ కనెక్ట్ అయ్యి. సారీ, మీడియా విలేకరులకు అందరికీ థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. మరియు సందీప్ అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ, సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంత షార్ట్ మేరు పిక్చర్స్ మీద రాబోతున్న జిగ్రీస్ మూవీ November 14th రిలీజ్ కాబోతోంది థియేటర్స్ లో. అండ్ ఈ జిగ్రీస్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి మనం సందీప్ రెడ్డి ఫ్యాన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నా చిన్న సినిమా అని మాకు చిన్న సినిమా అని తెలిసి కూడా మాకు తెలియని వ్యక్తులు కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా కానీ ఈ మూవీకి వచ్చి దిగ్విజయంగా మమ్మల్ని సహకరించినందుకు, ప్లస్ కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళందరికీ సహకరించినందుకు, పిలవగానే మమ్మల్ని కూడా టికెట్ తీసుకొని యాజ్ ఏ గాడ్ ఫాదర్కి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మాకు కూడా ఎక్కువ ఏం తెలియదు ఇండస్ట్రీలో, బట్ మా విలేకరు సోదరులు గారు, స్వామి చేయడం గారు అందరూ మాకు సహకరించి మీ అందరికీ నా ధన్యవాదాలు. చిన్న సినిమా అని కాకుండా మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అని ఇంటర్వెల్ తర్వాత మాత్రం మళ్ళీ డెడ్ ఎండ్లో మాత్రం తప్పకుండా ఏడుస్తూ వెళ్ళిపోతారు మీరు అందరూ. ఆ మాత్రం గ్యారంటీ ఉంది మూవీ. ముఖ్యంగా హరీష్ రెడ్డి మా డైరెక్టర్ గారు డెబ్యూ కానీ అతను ట్యాకిల్ చేసిన విధానం కూడా చాలా ఎక్సలెంట్. హరీష్ రెడ్డి ప్లస్ మా యాక్టర్స్ మాకు అందరూ మనలే 4 మనలు దొరికాయి మాకు. కృష్ణ బుడుగుల, మణి, ధీరజ్ ఆత్రేయ, నితిన్. ఓకే, నితిన్ జ్వరం వచ్చింది పాపం అతని అబ్బాయికి. ముగ్గురు అయిపోయింది. ఈ నలుగురు మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు. మా టీం కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు కానీ నాన్ లోకల్ అయిన గోవా, మహారాష్ట్ర ప్లేసెస్ మాత్రం ఎక్సలెంట్ ప్లేసెస్. 4 స్టేట్స్లో తీసిన సినిమా ఒక్కటి మాత్రమే నాకు తెలిసి. చిన్న సినిమాలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బెంగళూరు, కేరళ ఈ లొకేషన్స్లో చిన్న సినిమాలో ఇన్ని లొకేషన్స్ చూడడానికి మీకు ఇంత నేచర్ పరంగా కానీ చాలా అద్భుతమైన సీన్లు ఉన్నాయి. మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టు
థ్యాంక్ యూ సో మచ్. అండ్ అత్తారింటి దారి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ కమింగ్ టు జిగ్రీస్ రేపే రిలీజ్ అవుతుంది. ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం వెరీ మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై యాక్టర్ కృష్ణ. ఓకే, లైక్ మావిడి అంటే సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మావిడికి మీరు ఫ్యాన్ అయిపోతారు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. అండ్ నిన్నే ఒక చిన్న ప్రీమియర్ వేసాము. అంటే థియేటర్ అసలు మొత్తం ఇట్లా ఊగిపోతుంది. మేము అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ మీరు ఈ సినిమా తర్వాత మనోడికి ఫ్యాన్ అయిపోతారు. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. అండ్ కమింగ్ టు ధీరజ్ ఆత్రేయ, మావాడికి నేను ఒక చిన్న అన్యాయం చేశాను ఈ సినిమాలో. మావాడికి డమ్ క్యారెక్టర్ ఇచ్చి అసలు రియల్ లైఫ్లో మమ్మల్ని అందరు బాగా సతాయించే క్యారెక్టర్ ఇతనే. బట్ సినిమాలో డమ్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల కొంచెం నేను డైలాగ్స్ ఎక్కువ రాయలేకపోయాను. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న న్యూయాన్సెస్తోని వీళ్ళందరినీ తినేశాడు. డైలాగులు ఉన్నా సరే వాళ్ళందరినీ తినేసేసాడు డైలాగ్ లేకుండా. అండ్ ఆ ఫ్యూచర్లో అంటే పెద్ద యాక్టర్ అయిపోతాడని నా ఫీలింగ్. థ్యాంక్స్ అన్న. ఇందాక చూశారు కదా వాషి, మనోడు రియల్ లైఫ్ అట్లే ఉంటాడు. సో కమింగ్ టు మనీ, నాకు మామిడితోటి ఉంటే అంటే పని చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే మా సొంత తమ్ముడితోటో లేకపోతే అన్నతోనో ఇంట్లో వాళ్ళతో పని చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వెరీ కంఫర్టబుల్. అంటే నాకు ఒక్కరోజు కూడా చిరాకు తెప్పి అని ఒక పర్సన్ అంటే కల్లో కూడా అసలు రాలేదు. సో అండ్ మనోడు కూడా చిన్న అన్యాయం చేశాను సినిమాలో. కొంచెం సెటిల్డ్గా ఉండాలి అని లైక్ మనోడు కూడా డైలాగులు రాయలేదు ఎక్కువ. బట్ ఒక్కొక్క లుక్తో తినేస్తాడు అందరినీ. సింగిల్ టేక్ పర్ఫార్మర్ మనోడు. మీరు 10 minutes రాస్తారా 20 minutes రాస్తారా పేపర్స్ ఇచ్చేస్తే గంటలో మీ ముందుకు వచ్చి సింగిల్ టేక్లో కొట్టేస్తాడు మొత్తం. అండ్ మనోడు కూడా పెద్ద స్టార్ అయిపోతాడు. థ్యాంక్ యూ నాతో పని చేసినందుకు మనీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ కృష్ణ, వీ కాల్ ద టైగర్. అండ్ అంటే జనరల్గా సినిమాలు తీయాలంటే డబ్బులు ఉండాలి, అదోకే. మా దగ్గర అవి లేవు, పిచ్చి మాత్రమే ఉంది. ఆ పిచ్చి మా ఇద్దరికి సేమ్ లెవెల్లో ఉండడం వల్లే మేము ఈ సినిమా తీయగలిగాం. అండ్ అంటే సపోర్ట్ విషయంలో అసలు రేపు ఏం చేస్తామో మాకే ఈ రోజే తెలియదు. అంత అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది మాకు. బట్ ఏ రోజు వీ డింట్ గెట్ డౌన్ ఆర్ ఫీల్ లో ఎనీథింగ్ అట్లా ఎప్పుడు అనిపించలేదు. చేస్తున్నాం అయిపోతుంది హరీష్ పోతున్నాడు ఇట్లా ఉండేవాడు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అన్న. మీరు లేకపోతే జిగిరీస్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు మై కో ప్రొడ్యూసర్ చిట్టం వినయ్ కుమార్. అన్న ఎలా అంటే మామూలుగా నాకే ఒక ల్యాండ్ ఉంటే నేను పక్కోడి మీద అమ్ముతానో లేదో తెలీదు. సినిమా తీస్తున్నావు అన్న అంటే ల్యాండ్ అమ్ముకొని మరీ వచ్చి నాతో నిలబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మామూలు సపోర్ట్ కాదు, ఒక్కసారి కమిట్ అయితే ఇంకా నో క్వశ్చనింగ్ ఏం జరుగుతుంది ఎట్లా చేస్తున్నాం హరీష్ అంటే చేస్తున్నాం అంతే. వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు లేకపోయినా సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్. కమింగ్ టు మై డిఓపి ప్లీజ్ కమ్. ఈశ్వర్ నాకు మనోడు ఏంటంటే నేను డిఏలో అక్కడిక్కడ నేమ్స్ వేపిస్తుంటా. నాకు మీరు ఈశ్వర్ అన్న అంటే గుర్తుకొచ్చింది. నాకు ఈశ్వర్లో డబుల్ ఏ పెట్టారు హరీష్ అంటాడు. ఒకరోజు ఫోన్ చేసి ఆ ఈశ్వర్లో ఏ తీసేసి ఈ డబుల్ పెట్టమంటాడు. ఎందుకు ఈశ్వర్ ఇవన్నీ అంటే సక్సెస్ రావట్లేదు హరీష్, న్యూమరాలజీలో మావాడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి నాకు చెప్తుంటాడు. నువ్వు సినిమాలు తీసుకొస్తుంది ఆడేవాడో చెప్పింది పట్టుకొని తిరుగుతున్నావు, జిగిరీస్ తర్వాత నీకు ఉంటుంది పో అని చెప్పా. విజువల్స్ మాత్రం అంటే మామూలుగా రాలేదు. అండ్ మనోడితో ఓ ప్రాబ్లం ఏంటంటే నేను సినిమాని రాసింది లైక్ ఫస్ట్ హాఫ్ అంతా క్యాస్ట్రోఫోబిక్ ఫీల్ ఉండాలి, హైదరాబాద్లో ఒక సిటీలో ఇరుక్కున్నట్టు ఉండాలి. దాని తర్వాత వీళ్ళకి లిబరేటెడ్ సోల్స్ లాగా గోవా ఎపిసోడ్ ఉండాలి, అదొక డ్రీమీ ల్యాండ్ లాగా ఉండాలని అనుకున్నాను. మనోడు ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా పెడదాం, ఇక్కడ కూడా ఇది చేద్దాం అది చేద్దాం, వైడ్లో వద్దు మిడ్లో వద్దు అంటాడు. బట్ మీరు గోవా ఒకటి మనోడికి ఇచ్చి పెట్టాను, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని తీసాడు అక్కడ. యుల్ సీట్ ఆన్ October 14. విజువల్స్ సారీ November 14. మీరు డెఫినెట్గా విజువల్స్ ఏ క్రెడిట్ ఉన్నా మామిడికి వెళ్ళిపోద్ది, విజువల్స్ మాత్రం ఇరగదీశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. కమింగ్ టు మై చాణక్య, మై ఎడిటర్.
సో మా ఎడిటర్ చాణక్య, మేము అంటే ఆల్మోస్ట్ ఈ సినిమాని ఒక 120-130 టైమ్స్ చూసి ఉంటాం. రోజు నైట్ కూర్చుంటే తెల్లారైపోయేది. బ్రో మనకి ఎట్లా ఫిలిం ఎట్లా అనిపిస్తుంది, ఏమన్నా ఎక్కుతుంది అంటారా అంటే ఎక్కేస్తుంది. నేను చెప్తున్నాను, నేను బాండ్ పేపర్ రాసేస్తాను, నేను వెళ్ళిపోతుంది సినిమా. నాకు 120 టైమ్స్ చూసినా నవ్వుతున్నా అంటే వాళ్ళు థియేటర్లో పిచ్చెక్కిపోతారు. డెఫినెట్గా మీరు దుప్పటేసుకొని పడుకోండి అని చెప్పేవాడు. అతను అన్నట్టే ప్రీమియర్స్లో నిన్న ఎక్కడెక్కడ విజిల్స్ పడుతుందో నాకు స్పాట్లు చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఆ స్పాట్స్లో పడుతున్నాయి. అంటే అతని జడ్జిమెంట్ ఆ లెవెల్లో వర్కౌట్ అవుతుంది. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్. క్రిస్ప్గా అంటే లైక్ ఎవ్రీ పిన్ అండ్ డీటెయిల్ డిస్కస్ చేసి ఎక్కడ కట్ చేద్దాం, ఏది అవసరం లేదు, అప్పుడప్పుడు డిబేట్స్ అయ్యేది, ఇది వద్దు బ్రో అది వద్దు బ్రో, బట్ ఈజ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ చాణక్య. ఐ వాంట్ మెన్షన్ వన్ థింగ్. 2018లో తనతో పాటు ఒక డెమో చేశాను. అదొక్కటే 1 డే వర్క్, కానీ 5 years తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ. మొత్తానికి పని చేసుకుని వస్తాడు. దుర్గా చాలా యంగ్, అన్న నాకు సినిమాలు చేయాలని ఉందన్న, వస్తా అన్న అని ఒక రోజు ఆఫీస్కి వచ్చారు మాకు. ఎంథ్యూసిజం అది చూసిన తర్వాత ఐ టుక్ హిమ్ టు ద టీమ్ అనమాట. ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. అండ్ కిషోర్, రేపు మీరు సినిమాలో చూస్తారు, ఒక ఎపిసోడ్లో ఉంటారు లారీకి, మనోడు ఫ్యాన్స్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఇట్లా ఉన్నాడు కానీ తర్వాత బౌన్సర్లోకి ఇద్దరు దిగాల్సిందే ఉంటుంది ఎక్కడికి వచ్చినా. ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి యాక్టర్. మా ఏడీ కూడా ఇతను మీరు లారీ ఎపిసోడ్ అని ఒకటి వస్తుంది సెకండ్ హాఫ్లో, చూసిన తర్వాత ఈయనకి ఇంట్రడక్షన్లు అవసరం లేదు, నీ గురించి ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు మై ప్రసన్న, మా టీంలో వెరీ యాక్టివ్ టెక్కీ గాయ్ అదే అని పేరు. అండ్ మాకు ఎక్కడ కార్ తీయాలన్నా ఒక 30 minutesలో అక్కడ థియేటర్లో ఇది చూస్తున్నప్పుడు మీ జిగిరిస్తూనే వెళ్ళండి, మిమ్మల్ని మీరు అక్కడ చూసుకున్నట్టు ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెన్సింగ్, ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్. అంటే మీకు అది సినిమాలాగా కంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఎక్కువగా అనిపించాలని స్పెషల్ కేర్ తీసుకున్నాం అనమాట. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరికీ. సందీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. మీరు లేకపోతే ఇంత మీ జాంజిగిరి కోసం వచ్చారు టు విష్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హరీష్ సో ఫర్ గివింగ్ దిస్. సో కథ జస్ట్ ఒక లైన్లో చెప్పారు. 4 ఫ్రెండ్స్ ఉంటారు, మారుతి 800 వేసుకొని హైదరాబాద్ టు గోవాకి ఎట్లా పోతారు, ఇదే సినిమా అన్నాడు. దానికి ఫస్ట్ మేము చిన్నగా షూట్ చేద్దామని చాలా ప్లాన్ చేసినాం. ఎట్లా అంటే ఓన్లీ సోనీ కెమెరాతో చూసి షూట్ చేద్దాం, ఇట్లా డాక్యూ ఫిక్షన్లా ఉండాలి అన్నట్టే. బట్ ఐ హోప్ వీ అచీవ్డ్ మోర్ దెన్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అట్లనే మా కృష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్. టైగర్, ద మ్యాన్ విత్ స్టీల్ వాల్స్. ఏడున్నా పదాపు చూసుకుందాం టైగర్, దాంట్లో ఏమన్నా అన్న నాకు ఇక్కడ జిమ్మీ షాట్ కావాలి, జిమ్మీ కావాలంటే సరే పెట్టేసే దగ్గర నేను ఎవడైనా వస్తే మాట్లాడతా, ఇట్లాంటివన్నీ మస్తు చెప్తుంటాడు. పోలీసులు వచ్చినా కూడా అన్న అంటే ప్రొడ్యూసర్లానే ఉండరు అన్న అక్కడ సెట్లో. అందరికీ లైక్ దాని ఏమంటారు, హీ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్. ఎప్పుడైనా పోలీసులు వచ్చినా ఏది వచ్చినా, ఇదంతా గొరిల్లా షూట్ జరిగింది, నాన్ లోకల్ అయ్యింది, ఎక్కడ పడితే అక్కడ అన్న. సో ఫస్ట్ అక్కడ ఉండిపోయి వెళ్ళి మాకంతా మేము అక్కడ షూట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ, మీరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇంకా మా హీరోస్, మీరందరూ అసలు కార్తిక్ని మర్చిపోరు. లైక్ స్క్రీన్ పైన ఒకసారి చూడగానే యూ విల్ ఆల్ బికమ్ ఫ్యాన్స్. సో హీ విల్ బి ఆల్వేస్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఆ క్యారెక్టర్ అంతగా రూట్ అయిపోతుంది. సో మన ధీరజ్ ఇట్లా చూడడానికి సినిమాలో డైలాగ్స్ ఉండదు కానీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటాయి. అండ్ మనీ అసలు చాలా సైలెంట్ కిల్లర్. ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్. అండ్ రామ్ నితిన్ వాజ్ యాజ్ యూజువల్, హీ హాస్ గాట్ హిస్ క్యారెక్టర్. సో అండ్ మా మ్యూజిక్ అయితే యాజ్ పర్ ద విజువల్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బై సీయింగ్ మై విజువల్ విత్ ద మ్యూజిక్. సో నాకేం ఫీల్ అనిపించింది అంటే సినిమా చూసినప్పుడు నేనైనా తీసింది అన్న ఫీల్ వచ్చింది. అది ఎప్పుడు అనిపించింది అంటే ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఈవెన్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కార్ అన్న ఫీలింగ్ అయితే నేను తీసుకొచ్చాను. నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా. లైక్ ద ఆడియన్స్ కెన్ సిట్ అండ్ వాచ్, దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. సో ఈవెన్ ద ఫ్రేమింగ్స్ అండ్ ఐ వాంట్ ఫ్రేమ్స్ అతను కథ చెప్పినప్పుడు నేను కూడా గోవాకి ఫస్ట్ టైమే వెళ్ళా టు బీ ఫ్రాంక్. ఈ కార్లోనే వెళ్ళా వాళ్ళతోనే. సో నేను ఎలా చూశానో ఐ షోడ్ ఇట్. సో ఐ వాంట్ ద ఆడియన్స్ టు ఈవెన్ ఫీల్ ద సేమ్ ఫ్రెష్నెస్. గోవా అన్నప్పుడు అందరు చూసేశారు, బట్ ఇది గోవా కన్నా ద ట్రావెల్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐ మేడ్
the audience to feel, well, they are part of the nature. Like the car, even the car is a part of the scene. So, or even it's a character. So you will always love it. Please watch it in theaters and bless us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మిషన్ 1 మెయిన్ పిల్లర్, మా సపోర్టు, మా బ్యాక్ బోను, మా హీరో అన్నీ సందీప్ అన్న లేకపోతే అసలు జిగ్రీస్ ఈ ఎక్స్పోజర్ కానీ ఈ లైట్ కానీ అసలు పడేది అస్సలు కాదని మా అందరికీ తెలుసు, మీకు తెలుసు. అండ్ ఒక న్యూ కమర్స్ ఇట్లా ఫిలిం చేస్తున్నప్పుడు ముందుకొచ్చి ట్వీట్లు వేయడం అన్నున్న బిజీలో ఐ థింక్ అన్నకే పనులు అవుతున్నాయో లేదో తెలీదు, అంత టెన్షన్లో ఉంటారు అక్కడ ఆఫీస్లో. బట్ స్టిల్ మేము ఎప్పుడు అప్రోచ్ అయినా మా కోసం ఒక్కసారి కూడా నో చెప్పకుండా వచ్చి చాలాసార్లు సపోర్ట్ చేశారన్న. థ్యాంక్ యూ. బిగ్ ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్. అసలు 2-3 రోజుల నుంచి టీంకి నాకు నిద్ర లేవు, బ్రెయిన్ ఆన్ అయిపోతుంది, దానివల్ల మర్చిపోయాను. సారీ సందీప్ అన్న, సారీ. యా, యూనో November 14 థియేటర్లోకి వెళ్తాం, డిచ్ అయిపోదాం. థ్యాంక్ యూ. అండ్ జిగ్రీస్లో మన జిగిరి. నమస్కారం అండి, నా పేరు మణివాక. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలవంగానే వచ్చినందుకు. మా మూవీని రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మీరే ఇంకా పీపుల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి. కమింగ్ టు సందీప్ అన్న, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇప్పుడు లెట్ సపోజ్ మేము బుల్లి మహేష్మతి అనుకుంటే, రాజ్యం అనుకుంటే, మా మహేంద్ర బాహుబలి ఒక 500-1000 అడుగుల విగ్రహం, గోల్డెన్ విగ్రహం అన్న. రానా? సో అన్నతో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటాము. ద ఇంటలెక్ట్ అన్న మాటల్లో కనిపించేది, విచ్ ఐ ఫీల్ పర్సనల్లీ, మేబీ అది పుట్టుకతో రావాలి లేదా ఎదిగేటప్పుడు రావాలి, అప్పటికప్పుడు రాదు. ద వే హీ సీస్ థింగ్స్, హీ పర్సీవ్స్ థింగ్స్ అండ్ హీ ఎక్స్ప్రెసెస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అదే మనం సినిమాలో చూస్తున్నాం. ఇట్స్ హిస్ ఒరిజినాలిటీ. అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ అన్న, ఇంకా మించి ఏం చెప్పలేము. ఫర్ ఎవర్ లవ్ యూ. యా, కమింగ్ టు మా డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల అన్న. వినపడుతుంది అన్న, ఈ పేరు గుర్తుపెట్టుకోండి బాగా, డెఫినెట్లీ వినపడుతుంది. ఒక 4 years బ్యాక్ ఇందాక మనోడు చెప్పాడు కదా, ఎడిటర్ డెమోలో చేశాడని, అందులో హీరోగా చేసింది నేనే. గుర్తుందో లేదో, చాణక్యకి గుర్తుందా? అందులో హీరోగా చేసింది నేనే. అయితే ఒక 1 year తర్వాత మూవీ చేస్తున్నారని వేరే ఫ్రెండ్ మా దాంట్లో చేసిన యాక్టర్ స్టేటస్ పెట్టి ఇట్లా కాస్టింగ్ కాల్ పెట్టారు మని, హరీష్ బ్రోని ఒకసారి రీచ్ అవుట్ అవ్వంటే ఫోన్ చేశా. మనీ ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చేసావు, రేపు ఆడిషన్కి రా అన్నాడు. అదేంటి డెమోలో చేశాయి కదా, కన్సిడర్ చేయరా అనుకున్నా. కానీ ఆయన ఈవెన్ సొంత తమ్ముడికి కూడా ఆడిషన్ లేకుండా ఇచ్చే పర్సన్ కాదు. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఒక 1 week తర్వాత నువ్వే చేస్తున్నావు అని ఈ రోల్ అన్నాడు. ఇంకొంచెం డైలాగులు రాసింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ మూవీ లేవు. యా, సో ఒక సంఘటన, ఒక థింగ్ చెప్పాలండి జరిగింది, విచ్ ఐ ఫెల్ట్ వెరీ 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 అసలు హ్యూమన్లీ థింగ్ కాదనిపించింది. మేము ఫస్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు 2nd day or 3rd day అనుకుంటా, వీఆర్ డూయింగ్ షూట్ అవుట్ సైడ్ గోవా. ఒక లెట్ సపోజ్ ఒక 400 kilometers 300 kilometers బయట ఉన్నాము, చేస్తున్నాము, ఫారెస్ట్ ఏరియాస్లో చేస్తున్నాము. సడన్గా ఈవినింగ్ టైంలో మా కృష్ణ అన్నకి, మా ప్రొడ్యూసర్ అన్నకి గోవాలో పర్మిషన్ ఇష్యూ వచ్చింది అన్నారు. 2 days తర్వాత వీ నీడ్ టు గో దేర్ అండ్ వీ నీడ్ టు షాట్. వెరీ టైట్ స్కెడ్యూల్లో చేస్తున్నాం అనమాట. సో అన్న అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. హీ వెంట్ దేర్. బిలీవ్ మీ, ఆ డే నెక్స్ట్ డే 48 hours దట్ మ్యాన్, ఆయనే ప్రొడక్షన్ మేనేజరు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్, నిద్రపోలేదు బ్రో. నేను చూసా 48 hours, నేను కల్లారా చూసి చెప్తున్నా. తిరిగాడు మనిషి ఎక్కడ పడిపోతాడని డౌట్ వచ్చింది. అండ్ దట్ డే ఇస్ హిస్ బర్త్డే.
మాకెవరికి తెలియదు బర్త్డే అని. నెక్స్ట్ డే తెలిసింది బర్త్డే అని. అతనుకున్న పేషెన్స్, హార్డ్ వర్క్ మాకు ఇంకా ఇన్స్పైర్ చేసింది. వీ నీడ్ టు డూ మోర్, వీ నీడ్ టు గివ్ మోర్. ఓకే, ఇట్లాంటి పర్సన్తో వర్క్ చేసేటప్పుడు యూ నీడ్ టు గివ్ 100% కాదు 200% ఇవ్వాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నన్ను క్యాష్ చేసినందుకు. యా, కమింగ్ టు కృష్ణ అన్న, ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను నాకు తెలుసు, అన్న నుంచోబెట్టకూడదు ఎక్కువసేపు, బట్ ఐ ఫినిష్డ్ ఆఫ్. కృష్ణ అన్న యాక్చువల్లీ నేను అన్న మూవీలో అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన 2 మూవీస్లో నేను బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేశానండి. అదే నా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పేమెంట్ ఇస్తారు కదా, 1600 నా ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది ఆయనే. వెళ్ళేటప్పుడు టైగర్ అంటారు అందరిని ఆయన, టైగర్ డోంట్ వరీ, మనము ఇంకా మూవీస్ చేస్తుంటాము, ఐ రిఫర్ యూ హ్యావ్ టాలెంట్ అది అని అన్నారు. ఎందుకు పిలుస్తారులే అనుకున్నాం. డెమోకి పిలిచారు, ఆ తర్వాత మూవీకి పిలిచారు ఆడిషన్కి. ఒక డెబ్యూటెంట్గా ఇట్స్ బీన్ 7 years ఆఫ్ జర్నీ అండి నాది. ఒక డెబ్యూటెంట్గా వాట్ వీ ఎక్స్పెక్ట్ ఏంటంటే మాకు డైరెక్ట్ రోల్ ఇవ్వక్కర్లేదండి, జస్ట్ పిలిచి ఒక ఆడిషన్ ఇవ్వండి చాలు. ఇఫ్ వీ డోంట్ క్రాక్ ఇట్, ఇట్స్ ఆన్ అస్, అది మా మీద ఉంటుంది. కానీ ఆ ఆడిషన్ ఉంటుంది చూసారా, ఇక్కడ దాకా స్టేజ్ మీద తీసుకొస్తుంది. 7 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు చేసిన వన్ ఆఫ్ ది మూవీ లీడ్గా చేసిన మూవీకి సందీప్ రెడ్డి వంగ వస్తారు గెస్ట్, కానీ నమ్మేవాడిని కాదు. ఎందుకు నమ్మేవాడిని కాదు. బట్ దట్ ఆడిషన్ గేవ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్. ఇంకోతే యా, కృష్ణ, గురుగుల, కార్తిక్ ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మా వాడు హైప్ ఇస్తున్నారు కదా, ఎంత ఇచ్చినా తక్కువే. రేపు పొద్దున మూవీ చూసిన తర్వాత మీరంతా తప్పలేదు ఇంతనే ఇవ్వచ్చు. బేసిక్గా నేను ఎట్లాంటి అంటే అండి, నేను 10 kilometers పరిగెత్తేవాడు, నేను 11 kilometers పరిగెత్తే టైపు. ఈ మనిషి 30 kilometers పరిగెత్తి వచ్చి పడుకునే టైపు. సో వెరీ 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 హార్డ్ వర్కింగ్ పర్సన్. కృష్ణ చూసినప్పుడు అనిపిస్తుంది మనం చేసేది నథింగ్, ఇంకా పీక్స్లో చేయాలని. కృష్ణ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ సో మెనీ థింగ్స్ మ్యాన్, సో మెనీ థింగ్స్. యా, అండ్ ధీరజ్ ఈజ్ మై జిగ్రీ. మనోడుకున్న నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ మనోడు యాక్టర్ డెఫినెట్లీ పెద్ద యాక్టర్ అవుతాడు. అట్ ద సేమ్ టైం తనలో ఒక గొప్ప రైటర్ ఉన్నాడు, సూన్ డైరెక్టర్ కూడా అవుతాడు. నువ్వు డైరెక్టర్ అన్నప్పుడు నన్ను క్యాష్ చేయి, ఓకేనా? అండ్ మా డైరెక్షన్ టీం మామూలుగా ఉండరు, ఇట్లా కనబడుతున్నారు కానీ అమ్మాయికుల్లాగా అమ్మో డేంజర్ వాళ్ళు. క్రేజీ హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మా డిఓపి, మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ అయ్యేసరికి మా వాడు అనుకుంటాం, కానీ ఇంకా ఎట్లా అంటే ఇంక వి బికేమ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామంటే లైక్ ఏం జరుగుతుంది ఏం సంగతి వీటి గురించి మాట్లాడుకోవడం. మా వాడు డెలివరీ చేసిన నెక్స్ట్ లెవెల్ విజువల్స్ మీరు చూస్తారు థియేటర్లో. అండ్ మా కో ప్రొడ్యూసర్ వినయ్. Come on, make some noise. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా మూవీని ఎంతో కొంత మీకు నచ్చితే ఖచ్చితంగా జనాలకు పుష్ చేస్తారు, ఖచ్చితంగా తెలుసు. అండ్ అది చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మెయిన్ గెస్ట్ సందీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ కమింగ్ టు జిగ్రీస్ అంటే ఏంటి, జిగ్రీస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి నాకు. అంటే ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఈ పెట్రోల్ బంక్ సీన్ ఒకటి ఉంటుంది ఫిలింలో. ఆ పెట్రోల్ బంక్ సీన్ ఉంటుంది. కరెక్ట్గా ఆ సీన్ ఎప్పుడైతే మేము షూట్ చేస్తున్నామో ఆ టైంలో ఐ గాట్ ఎ కాల్ దట్ మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, లైక్ షీఈస్ అబౌట్ టు డెలివర్ అని. కరెక్ట్గా నేను ఆ సీన్ కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే నేను లేను, సపోర్ట్ సిస్టమ్ ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే తన డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు ఉన్నారు. నేను అదే టైంలో జిగ్రీ సినిమా చేస్తున్నాను. అండ్ దట్స్ హౌ మై ఫ్రెండ్స్ వర్. అంటే నాకంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. అండ్ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎట్ ద సేమ్ టైం జిగ్రీస్ అనే ఫిలిం చేశానని చెప్పుకోవడం కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే వెరీ ప్యాషనేట్ పీపుల్ అండి. అంటే హరీష్ బ్రో కానీ కృష్ణాన కానీ, అంటే ఫిలిం మేకర్గా ఉండాలి ఆర్ ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఒక పిచ్చి ఉండాలన్నమాట. అది డెఫినెట్గా వీళ్ళకు ఉంది. అండ్ కృష్ణ ఈజ్ వెరీ ప్యాషనేట్ గా అండి. అంటే మనీ చెప్పినట్టు ఒక్కొక్కసారి మేము ఒక పాయింట్లో మేము వదిలేసేవాళ్ళం లైట్లీ అని, కానీ మనోడు క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రైట్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్
మేము కొద్దో గొప్ప ఎక్కడో చిన్న చిన్న ప్రమోషన్స్ అట్లా మిస్ చేసామండి. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈచ్ ఎవ్రీ వన్, కిషోర్, దుర్గా అండ్ ప్రసన్న, మనోడు, శ్రీరామ్, ఎవ్రీ వన్, వాళ్ళైతే ఎస్ఆర్ నగర్ వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, పాంప్లెట్స్ ఇవ్వడం, జనాలకు ఎట్లన్నా రీచ్ చేయాలన్నా అని చెప్పి దే టుక్ ఇట్ ఆన్ దేర్ షోల్డర్స్. అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు కాపీస్ చూసుకోవచ్చు, లేదంటే ఏదన్నా వర్క్ చేయొచ్చు. ఈవెన్ ప్రమోషన్లో కూడా వాళ్ళు చాలా రిగరస్గా పార్టిసిపేట్ చేశారు. ఐ రియలీ అప్రిషియేట్. ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దీస్ పీపుల్, మా డైరెక్షన్ టీమ్కి. జిగ్రీస్ ఖచ్చితంగా అండి, మనం చాలా అంటే యాక్షన్ ఫిల్మ్స్ చూస్తున్నాం, లైక్ రకరకాల సినిమాలు చూస్తున్నాం. ఒక లైట్ హార్టెడ్గా హ్యాపీగా ఒక 2.5 hours నవ్వుకొని, మీకు నచ్చిన, మేమేం మెసేజ్ ఇవ్వలేదు, బట్ మీకు ఇచ్చామనిపిస్తే ఒక మెసేజ్ తీసుకొని లైట్ హార్టెడ్గా ఇంటికి వెళ్ళండి. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్ ప్రతి ఇన్సిడెంట్కి దీంట్లో దెర్ ఇస్ అ రిపీట్ వాల్యూ అండి. మీరు ఖచ్చితంగా రేపు పొద్దున్న యూట్యూబ్లోనో, డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు యూ విల్ వాచ్. ఖచ్చితంగా జిగ్రీస్ని ఇంటికి తీసుకెళ్తారు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ November 14. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిగ్రీస్లో అందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. చెప్తా అన్నిటి గురించి చెప్తా. మీడియాకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికి కూడా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ లవ్ యూ వాళ్ళకు కూడా. అంటే 1 week నుంచి మొత్తం కామెడీ ప్రమోషన్స్ చేస్తున్నాం గట్టిగా. సినిమా కామెడీ జానర్ కాబట్టి, బట్ మా అందరికీ లోపల ఒక వాల్కన పరిగెడుతుంది. మా టీం ఒక 15 మంది ఉంటాం. ఫుల్ టెన్స్ అయిపోయినాం, ప్రెజర్ ఉంది, టెన్షన్ ఉంది. లైక్ అంటే సినిమా బాగాలేకపోతే ముందే వదిలేస్తుండే, సినిమా బాగా వచ్చింది కాకపోతే జనాలకు ఎట్లా తీసుకెళ్లాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిన్న నైట్ ఒక ప్రీమియర్ వేసినాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నిన్న ప్రీమియర్ చేసిన వాళ్ళు? గట్టిగా అరవండి ఒకసారి. ఎట్లా అనిపించింది సినిమా? హార్ట్ఫుల్గా చెప్పండి. నిన్న మాకు కూడా దాంతో ఒక రిలీఫ్ వచ్చింది. యాక్చువల్లీ జనరల్గా ఆర్టిస్టులు అందరూ ఇండస్ట్రీలో కంప్లైంట్ ఇస్తుంటారు, మాకు సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు అది అంటారు. బట్ నాకు ఆ కంప్లైంట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి విత్ 0 PR ఎంట్రీ ఇచ్చిన. నాకు రవిబాబు గారు, సురేష్ బాబు సార్, దిల్రాజు సార్, హరిశంకర్ అన్న, కొట్టాల శివ సార్, వీళ్ళందరూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్లో నాకు లీడ్ రోల్ ఇచ్చినారు. బట్ అవి హిట్ కాలేదు యాక్చువల్లీ. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా, నాకు నేను ఎంత సపోర్ట్ ఇచ్చుకున్నా, ఆడియన్స్కి నచ్చే సినిమా తీసేదాకా ఇక్కడ ఎవరికి రికగ్నిషన్ రాదని. అందుకే ఈ సినిమా నేను ఒక 15 monthsలో ఒక 4 ప్రాజెక్ట్స్ చేసిన. ఈ సినిమా మీద 3 years ఉన్నా. ఎందుకంటే ఈసారి కొడితే గట్టికి కొట్టాలని ఫిక్స్ అయిపోయినా. 3 years నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్. ఇంకోటి ఏంటంటే లైక్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా చెప్తున్నా, అంటే ఇది కొంతమంది ఎవరైనా పొగరు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా నాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చి ఉండవు. అది బ్లెస్డ్ దానికి. దాంట్లో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా ఎందుకున్నా అంటే ఈ సినిమా గట్టి నమ్మకం ఉంది. కొంచెం ఓవర్ బట్ చెప్తున్నా, ఇది నా డీజే టిల్లు, ఇది నా జాతి రత్నాలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, సినిమా చూసి తెలుసుకోండి. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చెప్పాలి. ఎందుకంటే అంత కష్టపడ్డప్పుడు చెప్పకపోతే అది బ్లండర్ అవుతుంది. సో ఇదే మాట రేపు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. రేపు ఈవినింగో లేకపోతే ఎల్లుండి పొద్దునో సక్సెస్ మీట్ గ్యారంటీ ఉంటుంది. 100% నవ్విస్తా. నవ్వకపోతే నేను మళ్ళీ యాక్టింగ్ ఎప్పటికీ చెయ్యను. ఇది షోర్, మార్క్ మై వర్డ్స్. అందరికీ చెప్తున్నా. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ చెప్పాలి. సందీప్ అన్న, అడ్యుకేషన్ హరీష్, అండ్ మై కో ప్రొడ్యూసర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసలు సినిమా వీళ్ళ కోసం అన్నా గట్టిగా ఆడాలి. సీరియస్గా చెప్తున్నా. మస్తు మొండి నా కొడుకులు అన్నందుకు సారీ, బట్ గట్టిగా సపోర్ట్. అంటే అసలు వాళ్ళకున్న జీల్, వాళ్ళకున్న ఒక కషి అసలు గ్రేట్. దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్ నిన్న ఒక ఛాలెంజ్ చేసిండు నాతోటి. బ్లాంక్ నిన్న ఇప్పటికి ఒక 100 times సినిమా చూసిండు. నిన్న ఒక మాట చెప్పిండు. అదేంటంటే బ్లాంక్ పేపర్ మీద నా ఆస్తి షూరిటీ పెడతా, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే అన్నాడు. అలా ఒకసారి చెక్ చేసుకో అంటే నాకు కూడా నమ్మకం ఉంది. జస్ట్ ఒక కిండల్ చేయని కన్నా చెక్ చేసుకో అంటే నువ్వు పెన్ను పేపర్ తెచ్చుకో అన్నట్టు అన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మోటివేషన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఈశ్వర్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ సందీప్ అన్న ఒకటి సుమన్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న థ్యాంక్ యూ, మెంటల్లీ మనకు మస్తు సపోర్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ అన్న గురించి చెప్పాలంటే
జనరల్గా నాకు అర్జున్ రెడ్డి అనిమల్ రెండిట్లో ఏది ఇష్టం అని అంటే నేను కన్ఫ్యూజ్ అవుతా, సీరియస్గా చెప్తున్నా, అంత కనెక్ట్ అయిపోయినా. బట్ అన్నతో జర్నీ చేసినాక అన్న పర్స్పెక్టివ్, అన్న సపోర్టు, అన్న 2 years బ్యాక్ అన్న నాకు పరిచయం లేదు, బట్ 2 years నుంచి అన్నతో జర్నీ చేస్తున్నా. ఫస్ట్ నన్ను అన్న అడిగిన క్వశ్చన్ ఏంది, ఒక ఎయిట్ రూమ్లో చూసినప్పుడు నువ్వు ఎయిటర్ అని అడిగిండు, కాదని యాక్టర్ అని చెప్పిన. అప్పుడు నాకు పరిచయమైన అన్న కొన్ని రషెస్ చూసినాక దాని తర్వాత అన్న వీళ్ళు బాగా కష్టపడుతున్నారని సపోర్ట్ స్టార్ట్ చేసి, అన్న చెప్తున్నా సీరియస్లీ, మీ సపోర్టు, మీ కేరింగ్, మీ లవ్ ఇవన్నిటి ముందు వేరే ఏమన్నా చిన్నయ్య అన్న. అసలు చెప్తున్నా కదా, అన్న ఇచ్చిన ఈ సపోర్టు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి ప్రాజెక్ట్స్ చేసి అప్పుడు అన్న గురించి ఇంకా పొగుడుతా. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చిన్నవాడిని, అన్న చాలామంది పెద్దవాళ్ళు పొగిడేసినారు, నేను పొగిడితే ఆనది అది. ఎదిగినాక పొగుడుతా, రాసి పెట్టుకోండి, అన్నను పొగడానికైనా ఎదుగుతా. మార్క్ మై వర్డ్స్, సినిమా చూడండి. నేను చెప్తున్నా కదా, అస్సలు నా మాట నేను బాగాలేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని ఏమన్నాను, ఎందుకంటే నా సినిమా నాకు 100% నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ అన్న, ఫ్యూచర్లాగే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వీళ్ళు నన్ను ట్రైలర్ ఈవెంట్కి రమ్మంటే నేను రానని చెప్పిన. టీజర్కి వచ్చిన కదా, ట్రైలర్కి రాను, ఎవరన్నా పిలుచుకుంటారా అని చెప్తే పాపం వీళ్ళకి ఎవరు దొరకలే, మళ్ళీ నన్నే పిలిచిరు. సో థింగ్ ఈజ్, టీజర్ ఈవెంట్లో మాట్లాడినాం. యాక్చువల్లీ నాకు కూడా ఏం కొత్తగా ఏదో రాసుకొని వచ్చి మాట్లాడరాదు, కానీ ఒకటి ఏం అర్థమైందంటే వీళ్ళందరూ చెప్పినట్టు కాన్స్టాంట్గా దీన్ని డ్రైవ్ చేయడానికి సర్టన్ అమౌంట్ ఆఫ్ పిచ్చి కావాలి, అది ఉంది, అందుకే ఇట్లాంటి సినిమా అయింది. సో నేను అన్నట్టు మ్యూజిక్ బాగుందని చెప్పిన కదా టీజర్లో, అప్పుడు మ్యూజిక్ రిలీజ్ అవ్వలేదు. నా మ్యూజిక్ రిలీజ్ అయింది. మ్యూజిక్ ఇస్ అ చాట్ బస్టర్ మ్యూజిక్ ఈజ్ రియలీ గోయింగ్ గుడ్. మ్యూజిక్ చాలామందికి నచ్చుతుంది. సో ఆ గెస్ కరెక్ట్ అయింది. అట్లనే సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సెన్సార్ రిపోర్టు, నిన్న ప్రివ్యూ రిపోర్టు జనరల్గా చెప్తుంటారు బాగుందని, అట్లా అనిపించలేదు. ఇది జెన్యున్గా బాగుందని చెప్పినట్టు అనిపించింది. సో అది రేపు థియేటర్లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళు అసలు అంటే వీళ్ళు ఆఫీస్ పోతే అది ఆఫీస్లా ఉండదు, షూటింగ్ పోతే షూటింగ్లా ఉండదు, మామూలు కష్టపడి దిగలే వీళ్ళు. అసలు పిచ్చి అసలు. అంటే నేను అర్జునుడు ఎట్లా తీసినా అంతకంటే ఎక్స్ట్రీమ్ ఇంకా వీళ్ళది. సో దానికోసమైనా సినిమా నడవాలి. సో చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది ఇది, ఈ స్ట్రైకింగ్ క్వాలిటీ మన తెలుగు ఆడియన్స్కే. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూస్తారు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అదే అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద జిగ్రీస్ టీమ్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం యాక్టర్స్, ఫస్ట్ టైం డైరెక్టర్స్, ఎవ్రీబడి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కామరాన్, యా. సో ఫర్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అండ్ సక్సెస్ మీట్కి అయితే రాను, నేను ట్వీట్ పెడతా కావాలంటే, బట్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. యా. అండ్ వాట్ ఐ గాట్ టు నో ఈజ్ థియేటర్స్ కూడా ఫీల్ అవుతున్నాయి, ఆన్లైన్ ఓపెన్ చేసారు కదా. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండ్ గుడ్ లక్ అగైన్. యా, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ అన్న కట్అవుట్ పెట్టుకొని చేసుకుంటాం పక్క. స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ Q&A కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంగ సార్ వచ్చినందుకు, మాకు వైబ్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎ లాట్.